తెలుగు ప్రేక్షక అభిమానులందరికీ నా నమస్సుమాంజలు. నేను మీ ముందు కొన్ని జనరల్ టాపిక్స్ను కొన్ని ముందు ఉంచుతున్నాను. అందులో చిన్నగా నేను ఒక టాపిక్ తీసుకున్నది ఏంటంటే, అసలు రాజ్యం అంటే ఏంటిది అనేటువంటి చిన్న ఒక టాపిక్. రాజ్యం అంటే ఒక మన కంట్రీగా చెప్పుకుంటాం, ఒక దేశంగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఆంగ్లంలో అయితే స్టేట్గా పరిగణిస్తాం. స్టేట్ రాజ్యానికి ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం అనేది ఉంటుంది. ఆ ప్రదేశం అట్టి ప్రదేశం లోపల నిర్ణీతమైనటువంటి భూభాగ పరిధిలో పట్ట ప్రజలుంటారు. అంటే రాజ్యానికి ప్రభుత్వం పనిచేసేటువంటి యంత్రాంగం అనేది ఉంటుంది. రాజ్యానికి సార్వభౌమాధికారం అనేది కూడా అవసరం. మరి ఒక దేశం అనేది అది కూడా ఒంటరిగా జీవించలేదు. ఒక మనిషి కూడా ఎప్పుడైతే ఒంటరిగా జీవించలేడో అదే క్రమంలో ప్రతి రాజ్యానికి కూడా ఇతర దేశాలతోటి లేదా రాజ్యాలతోటి తత్సంబంధాలు అనేటివి కూడా ఉంటాయి. ఇట్టి విషయాలు గురించి కొంత విపులీకరించి నేను చెప్తాను. ప్రజలు అంటే జనాభా, అంటే ఒక్కొక్క దేశంలో లేదా రాజ్యంలో కొంతమంది ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక రాజ్యానికి అధిక జనాభా ఉంటుంది. ఉదాహరణకి మనం భారతదేశంలో చూసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం 135 కోట్ల జనాభా ఉన్నది. అలాగే చైనా, రష్యా ఇట్లాంటి దేశాల్లో అధిక జనాభా ఉంటుంది. మీకు అతి తక్కువగా జనాభా కలిగినటువంటి రాజ్యాలు ఉన్నాయి. మొరాకో, కెన్యా ఇట్లాంటి రాజ్యాలు కూడా అతి తక్కువ జనాభా ఉంది. సరే, దాన్ని రాజ్యాంగానే చెప్పుకుంటాం, పిలుస్తాం. దీన్ని కూడా రాజ్యాంగాన్ని పిలుస్తున్నాం. ఇటువంటి వాటి చిన్న రాజ్యాలు. మరి ప్రతి దేశానికి లేదా రాజ్యానికి ప్రజలు అనేటువంటి తప్పనిసరిగా అవసరం. గుడివాడ అప్పారావు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పినట్టుగా రాజ్యంలో ఆ నిర్ణీతమైనటువంటి భూభాగ పరిధిలో పట్ట నివసిస్తారు. ఎప్పుడైతే తల్లి ఒడి నుంచి మనం బయటపడ్డామో ఆ దేశ సంతతిగా లేదా ఆ రాజ్య సంతతిగా మనం పిలుస్తాం. అంటే ఇంతమంది ఈ రాజ్యంలో నివసించేటువంటి పౌరులు ఉన్నారు, ఇంత జనాభా కలిగి ఉన్నది అని చెప్పుకుంటాం. అట్లాగే మరి దీనికి ఒక రాజ్యానికి భూభాగం అనేది కూడా ఉంటుంది. ఈ నిర్ణీతమైనటువంటి భూభాగ పరిధిలో పడి నివసించేటువంటి ప్రజలు ఉంటారు. ఆ ప్రదేశం లోపల నివసించేటువంటి ప్రజలు ఆ భూభాగ పరిధిలో పడి నివసిస్తారు. సరే, ఏదేమైనప్పటికీ మరి ఈ భూభాగ పరిధిలో పట్ట నివసించేటువంటి ప్రజలు ఆ దేశానికి చెందినటువంటి వాళ్ళుగా చెప్పుకుంటున్నాం. మన భారతదేశ భూభాగ పరిధిలో పట్ట నివసించే ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజలుగా చెప్పుకుంటున్నాం. మన దేశం ఇంత భూభాగం ఉన్నది, ఇంత చదరపు కిలోమీటర్లు ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఇట్లాగే ప్రతి చిన్న దేశానికి పెద్ద దేశానికి మరి అట్లాగే భూభాగం అధిక భూభాగ పరిధి కలిగినటువంటి రాజ్యాలు ఉన్నాయి, అతి తక్కువగా కలిగినటువంటి రాజ్యాలు కూడా ఉన్నాయి. సరే, ఈ మాదిరిగా ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మన భారతదేశం ఏంటిది? ప్రజాస్వామిక రాజ్యం. అరబ్ కంట్రీలో చూసినటువంటి అక్కడ ఏంటిది? రాజరిక ప్రభుత్వం. మొన్న జరిగినటువంటి ఎన్నికలు అమెరికా లాంటి యుఎస్ఏ రాజ్యంలో అక్కడ అధ్యక్ష తరహా పరిపాలన ప్రభుత్వం. మన భారతదేశం ప్రజాస్వామ్యంగా ప్రపంచంలో పట్టిన అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యమే.
అయినప్పటికీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని కలిగి ఉంది. పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో పట్ల ఎగువ సభ, దిగువ సభ అనేవి ఉంటాయి. దిగువ సభలో ఉన్నటువంటి అంటే లోక్సభ ప్రజలను, మన ప్రతినిధులను ప్రజల ద్వారా ఎంపిక చేసుకుంటున్నాం. ఎగువ సభలో ఉండేటువంటి ప్రజలందరినీ, మన ప్రతినిధులను ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అది రాజ్యసభ చెప్పుకుంటున్నాం. అది పెద్దల సభ కూడా చెప్పుకుంటాం. ఈ అంతా కూడా పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానంలో ఉండేటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు రాజ్యాధిపతి, రాష్ట్రపతి, అలాగే ఉపరాష్ట్రపతి, ఈ ప్రధానమంత్రి, ఈ కేంద్ర మంత్రులు ఇంత కూడా కలుపుకుంటే మనం అది పార్లమెంట్ తరహా ప్రభుత్వ విధానంగా ఇక్కడ ఏదో వంశపారంపర్యంగా వచ్చేటువంటి పరిపాలన ప్రభుత్వం కాదు. అధికారం అనేటువంటిది ప్రజల ద్వారా ఎంపికైన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటున్నాం. అలాగే ఇంకా ఈ ప్రభుత్వంలో కొన్ని తరహా సమాఖ్య ప్రభుత్వంగా చెప్పుకుంటున్నాం మనం. సమాఖ్య ప్రభుత్వం అంటే దేశం అంతటికి సంబంధించిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు అంటే కొంత, ఎందుకంటే పరిపాలన అనేటువంటి పెద్ద పెద్ద రాజ్యాల్లో పట్ల ఈ పరిపాలన జరగాలంటే, సక్రమంగా జరగాలంటే అధిక జనాభా ఉన్నది, అధిక భూభాగ పరిధి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ జనాభా ఎక్కువ ఉన్నటువంటి చోట్ల కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలన తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి. ఈ సమైక్య తరహా పరిపాలన ప్రభుత్వంలో ఉంటుంది. అదే చిన్న చిన్న తరహా ప్రభుత్వ విధానంలో అయితే చిన్న చిన్న రాజ్యాల్లో అయితే ఏకకేంద్ర ప్రభుత్వాలే ఉంటాయి. ఒకటే దేశమంతరికి సంబంధించిన ఒకటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఇట్లా మరి ఈ సమాఖ్య తరహా పరిపాలన ప్రభుత్వ విధానం, ఏకకేంద్ర ప్రభుత్వ విధానం, ఈ ప్రభుత్వాలు అనేటువంటి ఉంటాయి. మరి ప్రభుత్వాలు అనేటువంటి తప్పనిసరి ప్రజల యొక్క శాంతి భద్రతను కాపాడాలన్నా, ప్రజల యొక్క అవసరాలు తీర్చాలన్నా, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అనేది నడుచుకుంటుంది. వాటికి ప్రజల యొక్క కష్టాలను తీర్చే విధంగా, ప్రజలను వాళ్ళ యొక్క బాగోగులను, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పెంపొందింప చేసే విధంగా ఇక్కడ ఒక రాజ్యం అనేటువంటిది, ఒక ప్రభుత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి రాజ్యానికి. ఇది మన ప్రభుత్వమే చెప్పుకుంటుంది. అట్లాగే మన దేశానికి కూడా సార్వభౌమత్వం అనేది అవసరం. సార్వభౌమాధికారం, సార్వభౌముడు అంటే ఉండాలి. రాజ్యాధిపతి ఉంటాడు. ఎందుకంటే రాజ్యానికి ఈ ప్రభుత్వంతో పాటు సార్వభౌములు ఖచ్చితంగా అవసరం. అది నామాత్ర సార్వభౌములా లేకపోతే వాస్తవ సార్వభౌములా కావచ్చు. రాజరిక ప్రభుత్వ విధానాలు కూడా చూసినప్పుడు, ఇప్పుడు అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాలు కూడా చూసినట్టుంటే సర్వాధికారాలు దేశాధ్యక్షునికే ఉంటాయి. వాస్తవ నామమాత్రపు సార్వభౌమాధికారం. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ప్రధానమంత్రి వాస్తవ సార్వభౌముడు, రాజ్యాధిపతి అంటే రాష్ట్రపతి ఏమో నామమాత్రపు సార్వభౌమాధికారి. కానీ దేశం యొక్క అధిక పరిపాలన అంతా కూడా రాజ్యాధిపతి, రాష్ట్రపతి పేరు మీదుగా నడుస్తుంది. సార్వభౌమత్వం, ఎందుకంటే దేశం యొక్క సమగ్రతను, భూభాగాన్ని పరిరక్షించుకోవాలన్నా, తిరుగుబాట్లు, దండయాత్రలు అనేవి జరగకుండా ఉండాలన్నా కానీ సార్వభౌమాధికారం అనేది మన దేశాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. ఇట్లా ఈ మాదిరిగా, ఎందుకంటే ఒక నియమ నిబంధనల ప్రకారంగా ఒక నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రభుత్వం అనేది పనిచేయాలంటే తప్పనిసరిగా దేశం యొక్క అధికారాలు అనేటువంటివి తప్పనిసరిగా సార్వభౌముని చేతిలో పట్టి ఉండాలి. ఇది మన సార్వభౌమత్వం చెప్పుకుంటున్నాం. అట్లాగే మరి ప్రపంచ రాజకీయాలు కూడా ఏ దేశం కూడా ఒంటరిగా జీవించలేదు. ఇతర దేశాలతో తత్సంబంధాలు పెట్టుకుంటాయి. అది వ్యాపార వాణిజ్య పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇతర సహాయ సహకారాన్ని తప్పనిసరిగా ఉంటుంది. ఒక మనిషి కూడా అంతే, ఒక గ్రామం కూడా కావచ్చు, ఇతర వ్యక్తులపైన ప్రతి వ్యక్తి కూడా ఆధారపడవలసిన అవసరం కూడా ఉన్నది. అదే క్రమంలో దేశం కూడా ప్రపంచ ఇతర రాజ్యాలతోటి, ఇరుగు పొరుగు రాజ్యాలతోటి తత్సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉన్నది, పెట్టుకుంటారు. అందుకొరకే మరి ప్రపంచ రాజకీయ వ్యవస్థ అయినటువంటిది అంతర్జాతీయ సంబంధాలుగా చెప్పుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి, దాన్ని ఐరాసాగా చెప్పుకుంటున్నాం. యునైటెడ్ స్టేట్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ. మరి ఈ వ్యవస్థ అనేటువంటిది తప్పనిసరిగా అవసరం. దాంట్లో ఒక వ్యవస్థ అనేది ఉన్నది, ప్రతినిధులు ఉంటారు.
ఆ ప్రతినిధుల ఆధారంగానే మొత్తం ప్రపంచ వ్యవస్థ అనేటువంటిది నడుస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఒక దేశానికి సహాయ సహకారాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ప్రతి రాజ్యానికి వస్తాయి, విపత్తులు సంభవిస్తుంటాయి అనుకోకుండా. అంటే ఒక దేశం పైన, చిన్న రాజ్యం పైన ఒక పెద్ద రాజ్యం కూడా దండయాత్రలు చేస్తుంది. రాజ్యాన్ని చేజిక్కించుకోవడం కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు. ఇటువంటి సమయంలో ఇతర రాజ్యాలు చూస్తూ ఊరుకో. అగ్రరాజ్యాలు ఉన్నాయి ప్రపంచంలో, ఇవన్నీ కూడా ఇతర దేశాల సహాయ సహకారాలు అనేటువంటివి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సార్వభౌములు ఎవరికి ఉంటారో, వాస్తవ సార్వభౌములు కావచ్చు, నామమాత్ర సార్వభౌములు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇతర అంతర్జాతీయ వేదికలపైన తత్సంబంధాలు అనేటువంటివి పెట్టుకొని ఆ వేదికలపైన దేశానికి లేదా రాజ్యానికి ఉన్నటువంటి సమస్యలు తీసుకెళ్ళి కొన్ని ఒప్పందాలు అనేటువంటివి, ఒప్పందాలు అనేవి కుదుర్చుకోవడం జరుగుతుంది. ఇలా మరి ప్రతి రాజ్యానికి కూడా ప్రజలు అవసరం. ప్రజలు ఉంటేనే కదా మరి రాజ్యాంగం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రజలు కొన్ని భూభాగం, అక్కడ ఉండేటువంటి ఒక ప్రభుత్వ యంత్రాంగం, అనధికార ప్రతినిధులు, అలాగే రాజ్యాధికారానికి ఒక గుండెకాయ లాంటిది సార్వభౌమాధికారం. అలాగే మరి ఇతర దేశాలతో తత్సంబంధాలు అనేటువంటి పెట్టుకునేటువంటి విధంగా ప్రపంచ రాజకీయ వ్యవస్థ ఏదైతుందో దాంతో సంబంధాలు అనేటువంటివి విరివిగా పెట్టుకున్నట్టుంటే ప్రతి రాజ్యము కూడా ఉన్నతమైనటువంటి ఒక దేశంగా ఎదగవలసిన అవసరం అనేది కూడా ఉంటుంది. ఆ రాజ్యంలో ఉండేటువంటి వ్యక్తులందరూ, ప్రజలందరూ కూడా, పౌరులందరూ కూడా ఒక సుసంపన్న రాజ్యాంగ వ్యవస్థగా మారాలంటే ఇతర ప్రపంచ రాజకీయ వ్యవస్థ సంబంధాలు అనేటువంటి పెట్టుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, నేను చెప్పినటువంటి చిన్నగా 4 విషయాలు మీ ముందు నేను పెట్టినాను. నా విషయాలు బాగా విన్నారు అని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఇటు నా టాపిక్ పైన చిన్నగా నాకు తోచినటువంటి ఒక చిన్న విషయాన్ని నేను మీ ముందు పెట్టినాను. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. నమస్తే.